న భుక్త్వా చ న చ పీత్వా చ న స్మరే న జపేత్ సదా ఏ స్మరంతి నరామూఢాస్తేషాం దుఃఖం పదే పదే ఆనందేన వినాయస్తు చండికాం పరిపూజయేత్ రోగి దుఃఖీ భవేత్ సోపి మృతౌ చ నరకం వ్రజేత్ అంటే చెప్తున్నాడు అక్కడ ఏమని, మత్స్య మాంసములు భుజింపకుండా మద్యమును తాగకుండా ధ్యాన జపములను చేయరాదు. అట్టు అనర్చినటువంటి నరులు మూడులు వారికి మాటి మాటికి దుఃఖమే కలుగును. ఆనందము లేకుండా చండికాదేవును పూజించిన వాడు రోగి అయి దుఃఖి అయి చచ్చినా కూడా పిదప నరకమునే పొందుతాడు అని చెప్తున్నాడు. అయితే దీంట్లో ఉన్నటువంటి తాంత్రిక అర్థము ఏంటి అంటే ఇది కౌల మార్గము. వామకేశ్వర తంత్రములో దీని గురించి ఒక అద్భుతమైన వివరణ చెప్తున్నాడు. దీనిని శ్యామా రహస్యము అంటారు. ఈ శ్లోకాలని శ్యామ రహస్యము అంటారు. కులార్ణవ తంత్రము నుండి కూడా దీన్ని తీసుకున్నారు. వామకేశ్వర తంత్రమే కాకుండా కులార్ణవ తంత్రం నుంచి కూడా తీసుకున్నారు. ఏమి తీసుకున్నారు దాని అర్థాన్ని అని చెప్తే, సంతోషమే సాధన. దైవం అంటేనే ఒక సచ్చిదానంద స్వరూపుడు. దుఃఖముతోనూ నీరసముతో చేసే పూజ ఆ దైవానికి చేరదు. మనస్సు ఆహ్లాదకరంగా ఉన్నప్పుడే మంత్రం సిద్ధిస్తుంది. చాలా చక్కగా చెప్పాడు దీన్ని ఆ శ్లోకంలో దాని అర్థాన్ని. శరీర సంరక్షణ అంటే ఒకటేమో సంతోషమే సాధన, రెండోది శరీరమే సంరక్షణ అంట. శరీరాన్ని శుష్కింప చేయటం భక్తి అని చాలామంది భ్రమిస్తారు. కానీ ఈ మార్గం ప్రకారం శరీరం ఒక పాత్ర. ఆ పాత్ర బాగుంటేనే అందులో జ్ఞానము అనే అమృతం నిలుస్తుంది. కాబట్టి పాత్ర బాగుండాలి, శరీరం బాగుండాలి. ఇది బాగున్నప్పుడే ఆ సాధన నిలుస్తుంది. నెక్స్ట్ ప్రకృతి ఆరాధన. ప్రకృతి ప్రసాదించినటువంటి ఆహార పానీయాలను స్వీకరించి ఆ తృప్తిని నైవేద్యంగా భావించి పూజ చెయ్యాలి. అర్థమైందా? ఇది అక్కడ చెప్పింది. అయితే ఇక్కడ 3 పాయింట్లు చెప్తున్నాడు. వామకేశ్వర తంత్రంలో, కులార్ణవ తంత్రంలో, శ్యామరహస్యములో. ఒకటి సంతోషమే సాధన, శరీర సంరక్షణ, ప్రకృతి ఆరాధన. ఇక్కడ పీత్వా అంటే త్రాగటం అనేటువంటి పదానికి బాహ్యంగా అర్థము పానీయము, ఇంకొక అర్థము అమృత స్థితిని, సాధనలో కలిగేటువంటి ఆనంద రూపాన్ని ఇది కూడా సూచిస్తుందని చెప్పి ఈ శ్యామ రహస్యములో మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి కౌల మార్గములో, వామకేశ్వర తంత్రములో తర్వాత మనకి దీని గురించి